కానీ ఫస్ట్ టైం ఇన్ ది ఇయర్ ఆఫ్ 1313 1313లో ఫస్ట్ టైం ఢిల్లీ సుల్తాన్లు ఎవడుంటే ఆడు ఒక దక్షిణ భారతదేశపు హిందూ రాజ్యాన్ని తమ నార్త్ ఇండియా మ్యాప్లో చూపించారు. అలావుద్దీన్ ఖిల్జీ సామ్రాజ్యాన్ని గీయండి మ్యాప్లో అంటే దేవగిరిని కూడా కలిపి చూపించారు. ఇలా ఢిల్లీ సుల్తాన్ల రాజ్యంలో కలిసిపోయిన ఆక్రమణలకు గురై కలిసిన మొదటి సౌత్ ఇండియన్ కింగ్డమ్ దేవగిరి యాదవ రాజ్యం. మొదటి అటాక్కి గురైన కింగ్డమ్ దేవగిరి యాదవ రాజ్యం. కర్ణదేవుడికి ఆశ్రయం ఇచ్చిన రాజ్యం దేవగిరి యాదవ రాజ్యం. అర్థమవుతుందిరా చిన్ను? జర గమనించండి. ఈ దేవగిరి రాజ్యాన్ని ఢిల్లీ సుల్తాన్లు ఆక్యుపైడ్ చేసుకున్నారంటేనే అద్రిపోయే పాయింట్ అది. రేపు అడుగుతాడు, హాయిగా అడుగుతాడు, చక్కగా అడుగుతాడు. మొట్టమొదటిగా ఢిల్లీ సుల్తానుల రాజ్యంలో కలిసిపోయిన దక్షిణ భారతదేశపు హిందూ రాజ్యం ఏది? దేవగిరి యాదవ రాజ్యం. ఆ కలుపుకోవడం సాధ్యం కాదు, కానీ కలిపేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ కొంచెం శంకర దేవుడు, ఆ తర్వాత వచ్చి వాళ్ళ బిడ్డ హరపాల దేవుడు, వీళ్ళందరూ జర హుషారు చేసిర్రు ఢిల్లీ సుల్తాన్ల రాజ్యం మీద. అందువల్ల దట్స్ వై ఆక్యుపైడ్ ఓన్లీ అలావుద్దీన్ ఖిల్జీ ఆక్యుపైడ్ థియరీ అప్లైడ్ ఓన్లీ నార్త్ ఇండియన్ కింగ్డమ్స్ దేర్, బట్ హీ అప్లైడ్ ఆక్యుపైడ్ థియరీ ఓన్లీ సౌత్ ఇండియన్, ఓన్లీ వన్ కింగ్డమ్ దేర్. ఇట్స్ ఏ కాల్డ్ యాజ్ ఏ దేవగిరి యాదవ కింగ్డమ్. అలావుద్దీన్ ఖిల్జీ ఆక్యుపైడ్ దిస్ కింగ్డమ్, ఆక్యుపైడ్ దిస్ కింగ్డమ్. ఆ రోజు నుంచి దేవగిరి యాదవ రాజ్యం ఢిల్లీ సుల్తాన్ రాజ్యంలో భాగమైంది, పరిపాలనలో భాగమైంది, విస్తీర్ణంలో భాగమైంది, భూభాగంలో భాగమైంది. ఇకపైన దేవగిరి యాదవ రాజ్యాన్ని ముస్లింలు వెళ్తారు ఇన్ ది నేమ్ ఆఫ్ అలావుద్దీన్ ఖిల్జీ. ముస్లింలు ఏలుకుంటారు. అర్థమైందా మీకు? ఆక్యుపైడ్ వేరు, అటాక్స్ వేరు. ఈ రెండింటి మధ్య తేడా గమనిస్తే మీరు దీన్ని ఈజీగా పసిగట్టగలరు. ఆక్యుపైడ్ చేశారు దేవగిరి యాదవ రాజ్యాన్ని, ఆక్యుపైడ్ చేశారు 1313లో. కాబట్టి 1313 కూడా మీకు పరీక్షల్లో బాగా ఇంపార్టెంట్. ఆక్యుపైడ్ చేశారు అనేది కూడా తుక్కుగా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1313లో. ఎస్, అర్థమైందా ఇప్పుడు? దేవగిరి యాదవ రాజ్యం తొలి దాడి దీని మీద జరిగేది. తొలి తన రాజైన తర్వాత తొలి దక్షిణ దాడి దీని మీద జరిగాయి. తొలి సౌత్ ఇండియా ఆక్యుపైడ్ దీని మీద జరిగాయి. ఈ బిట్లు ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఈ బిట్లు కొంచెం సబ్జెక్ట్ చదివితే ఈ బిట్స్లోని అంతరార్థం మనకి అవగతమైంది.